హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీసీ ఎక్స్ప్లోర్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ వచ్చేసి గ్రామర్స్ రూలే. సో ప్రాబ్లం నెంబర్ 3, మ్యాట్రిక్స్లో నుంచి ప్రాబ్లం నెంబర్ 3 ఆన్ గ్రామర్స్ రూల్. ఓకేనా? సో ఇది మనం ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ చేసినాం ప్రీవియస్ టాపిక్లో. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం లాంగ్ లెంత్గా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కో ఫ్యాక్టర్ యూజ్ చేసి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో కంప్యూటింగ్ ది డిటర్మినెంట్ యూజింగ్ కోఫ్యాక్టర్ అంటే బై ఎక్స్పాండింగ్ వీ విల్ ఫైండ్ ద డెట్ వాల్యూస్ ఈజీలీ. ఓకేనా? ఫస్ట్ మనకు ఇచ్చిన వాల్యూస్ వేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిన మన వాల్యూస్ 1 1 1 -1 2 3 2 -1 3 2 -1. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వాల్యూస్ ఏమి ఇచ్చిండ్రో సో అవి మనం వేసుకుందాం ఫస్ట్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 1 3 2 1 3 అండ్ 1 -1 2 1 2 -1. ఓకేనా? ఎక్స్ వాల్యూస్ మనకు అన్నోన్ వాల్యూస్ కనుక్కోవాలి, ఎక్స్ వై జెడ్ డెట్కి. సో అండ్ బి వాల్యూస్ మనకి ఏమొచ్చినాయి 1 -1 4. సో ఇవి కాన్స్టెంట్ వాల్యూస్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ డెట్ కనుక్కుందాం. ఓకేనా? డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చి ఇదే కదా డెట్. మనకు డెట్ ఏ అనుకోవాలంటే 2 1 1 1 -1 2 3 2 -1. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి మనము కో ఫ్యాక్టర్ అంటే ఇండివిజువల్ వేసుకుందాం. మనం ఇంతకుముందు ప్రాబ్లంలో 2 × -1 -2 2 × 2 అని ఇట్లా వేసుకున్నాం. ఇప్పుడు అలా కాదు. సో ఇప్పుడు మనము 2 × సో ఏడి మైనస్ బీసీ కదా, మనం ఈ వాల్యూస్ వేసుకుందాం. -1 2 2 -1. ఓకేనా? ఈ నుంచి ఈ రెండు వేసుకున్నాం. ఇప్పుడు -1 తెలుసు కదా, ఇక్కడ మనకు మైనస్ ఉంటుంది. సో ఇటు ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఓకేనా? -1 మళ్ళీ. సో ఏంటిది మనకు? సో ఇది నెక్స్ట్ ఏం వేసుకోవాలి? 1 2 3 -1 1 2 3 -1. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంటుందని చెప్పిన ప్లస్ ఇంటూ 1. ఇప్పుడే వాల్యూస్ వేసుకోవాలి. సో మళ్ళీ ఇది ఇంటూ ఇది కదా, సో ఈ 2 వాల్యూస్ వేసుకోవాలి. 1 -1 3 2. ఓకేనా? ఈజీ కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ది కూడా మనకు డెట్ ఏ వేసుకున్నాం. డెట్ ఏఎక్స్, డెట్ ఏవై, డెట్ ఏజెడ్ సేమ్ అట్లనే వేసుకోవాలి. ఇప్పుడు ఈజీ ఉంటుంది చూడండి. 2 × -1 × -1 -1 -1 2 × 2 minus of 2 × 2 -1 1 × -1 minus 2 × 3 plus 1 1 × 2 minus of -1 × 3. ఓకేనా? ఇట్లా బ్రాకెట్లు వేసుకోండి. మైనస్ ఉంటే మంచిగా దీనికే మైనస్ వేసుకోండి, ఎందుకంటే -1 × 3 అంటే -3 అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉంటుంది. సో చూడండి వేస్తున్నాం. సో ఈ యొక్క ప్రాబ్లమే. నెక్స్ట్ కో ఫ్యాక్టర్ వేసుకొని డైరెక్ట్ ఈ వాల్యూస్ వేస్తాను. అంటే -1 × 1 ఉంది కదా, సో -1 × -1 +1 వేస్తాను. ఓకేనా? 2 2 2 4 డైరెక్ట్ వేస్తాను. నెక్స్ట్ చూడండి. సో 2 × మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1 × 1 1 మైనస్ 2 2 4 -1 1 × -1 -1 మైనస్ ఉంది ఇక్కడ. 2 3 6 ప్లస్ 1 1 2 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 3 2 × 1 -4 -3 -1 -1 -6 -7 ప్లస్ 1 × 2 + 3 5 మైనస్ అంటే 2 3 6. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 2 × -3 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 7 7 ప్లస్ 1 5 5 ఈజ్ ఈక్వల్స్ టు -6 ప్లస్ 7 ప్లస్ 5 12. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. డెట్ వాల్యూ ఎంత వచ్చింది? 6. ఇప్పుడు మనము డెట్ ఏఎక్స్, డెట్ ఏవై, డెట్ ఏజెడ్ చూద్దాం. ఓకేనా? డెట్ ఏఎక్స్. సో మనకు తెలుసు కదా వాల్యూస్ ఎట్లా వేసుకోవాలో, ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం. ఓకేనా? ఏంటి కాన్స్టెంట్ వాల్యూ ఫస్ట్ వేసుకోవాలి. 1 -1 4. ఓకేనా? నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ వేసుకోవాలి. 1 -1 2
1 2 -1 మళ్ళీ కో ఫ్యాక్టర్ లాగా వేసుకుందాం. ఓకేనా, 1 ఇంటూ -1 to 2 -1 -1 ఈ వాల్యూస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఓకేనా. 1 -1 to 4 -1 -1 to 4 -1 ప్లస్ వస్తుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏముంది ఇప్పుడు 1. సో ఇప్పుడు ఈ వాల్యూ ఈ రెండు వేసుకోవాలి, ఎందుకంటే ఇట్లా అవుతుంది కదా. సో ఇప్పుడు -1 -1 4 2 -1 -1 4 2. సో డైరెక్ట్ వేసుకుందాం ఇప్పుడు వాల్యూస్. ఓకేనా, -1 ఇంటూ -1 సో +1 -2 2 4 -1 ఇంటూ -1 సో ఇదే కదా, ఇట్లా వాల్యూస్. సో -1 -2 4 2 బరాబర్ వేసుకున్నాం. ఓకే, సో -1 ఇంటూ -1 +1 4 2 8 +1 ఇంటూ -1 ఇంటూ 2 -2. సో మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 4 4 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ -3 -1 ఇంటూ -7 ప్లస్ 1 ఇంటూ -2 + 4 2 + 2 -3. సో మైనస్ ఇంటూ మైనస్ +7 + 2 ఈజ్ ఈక్వల్స్ టు సో -3 + 2 ఏమవుతుంది 1 like -1 + 7 that is equals to 6. సో డెట్ AX ఎంత 6. ఇప్పుడు మనము డెట్ AY ఈజ్ ఈక్వల్స్ టు సో ఫస్ట్ వాల్యూ ఫస్ట్ వేసుకోవాలి, ఇప్పుడు మిడిల్లో వేసుకోవాలి మనం ఇప్పుడు. ఓకేనా, ఏముంది కాన్స్టెంట్ 1 -1 4. సో మిగతాయి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ 2 1 3 2 1 3 నెక్స్ట్ 1 2 -1 1 2 -1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ కోఫ్యాక్టర్ 2 ఇంటూ ఇట్లా ఈ రెండు వాల్యూస్ -1 2 4 -1. సో ఇది 3 ఇంటూ 3 ఉంది, మనం 2 ఇంటూ 2 వేసుకున్నాం, అర్థమైంది కదా. ఈ 3 ఇంటూ 3 వేసుకున్నాం, సో మనం 2 ఇంటూ 2 వేసుకుంటున్నాం మనం. ఓకేనా, సో -1 ఇక్కడ మైనస్ ఉంటుంది చెప్పినా కదా, -1 ఇంటూ సో ఇప్పుడు ఇది అండ్ ఈ వాల్యూ అంటే ఈ 2 వాల్యూస్ వేసుకోవాలి. 1 2 3 -1 ప్లస్ 1 ఇంటూ ఇప్పుడు ఈ వాల్యూ అండ్ ఇట్లా. సో 1 -1 3 4 1 -1 3 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ సో -1 ఇంటూ 1 1 -4 2 8 -1 ఇంటూ 1 ఇంటూ -1 -1 మైనస్ ఉంటుంది ఇక్కడ -3 2 6 ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 4 4 ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ ప్లస్ 1 3 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ -7 -1 ఇంటూ -6 -7 ప్లస్ 1 ఇంటూ 7. సో 2 ఇంటూ -7 -14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 సో -14 ప్లస్ 14 సో +14 -14 క్యాన్సల్ అంతే. డెట్ AY ఎంత 0. ఓకేనా, ఇప్పుడు డెట్ AZ వాల్యూ అనుకుందాం. ఇప్పుడు డెట్ AZ ఈజ్ ఈక్వల్స్ టు సో మన ఫస్ట్ వాల్యూ ఎంత 2 1 3 2 1 3 నెక్స్ట్ 1 -1 2 1 -1 2. ఇప్పుడు మనం కాన్స్టెంట్ వాల్యూ వేసుకోవాలి, ఎంత 1 -1 4 1 -1 4 మనం కోఫ్యాక్టర్ వాల్యూ లెక్క వేసుకున్నాం. ఓకేనా, 2 ఇంటూ సో ఇది ఈ 2 వాల్యూస్ -1 -1 2 4 ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది మైనస్ ఇప్పుడు ఇది అండ్ ఈ వాల్యూ అంటే 1 -1 3 4 ప్లస్ 1 ఇంటూ ఇది 1 -1 3 2 ఈజ్ ఈక్వల్స్ టు -1 -4 సారీ 2 ఇంటూ -1 ఇంటూ 4 -4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 2 -1 ఇంటూ 1 4 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 3 3 ప్లస్ 1 ఇంటూ 1 2 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ
-4 + 2 -2 -1 into 4 + 3 7 +1 into 2 + 3 5 is equal to -4 -1 7s are -7 plus 5. So -4 plus 11 plus 5 is equals to ఎంత 6 -6 సారీ డెట్ AZ is equals to -6. సో మనకు వాల్యూస్ వేసుకుందాం. సో డెట్ ఏ ఎంత, సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6, డెట్ AX ఈజ్ ఈక్వల్స్ టు 6, డెట్ AX ఈజ్ ఈక్వల్స్ టు 6, డెట్ AZ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ AY ఈజ్ ఈక్వల్స్ టు 0, డెట్ AZ ఈజ్ ఈక్వల్స్ టు -6. ఇప్పుడు ఏం చేయాలి మనము, సో లైక్ x ఈజ్ ఈక్వల్స్ టు డెట్ AX బై డెట్ A ఓన్లీ A, y ఈజ్ ఈక్వల్స్ టు డెట్ AY బై డెట్ A, z ఈజ్ ఈక్వల్స్ టు డెట్ AZ బై డెట్ A, దట్ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ AX ఎంత 6 బై డెట్ A ఎంత 6 ఈజ్ ఈక్వల్స్ టు 1, డెట్ AY ఎంత 0 బై డెట్ A వాల్యూ 6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, డెట్ AZ ఈజ్ ఈక్వల్ టు -6 బై డెట్ A వాల్యూ 6, 6 1 జా -1. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకేనా. సో ఈ వాల్యూస్ కరెక్టే కాదని మనకు ఒక డౌట్ ఉంటుంది. సో ఈ వాల్యూస్ కరెక్టా కాదా అని, సో మనం చేసినాం కానీ కరెక్టా కాదా అని ఒక డౌట్ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు వాల్యూస్ ఏమి ఇచ్చారు ఈక్వేషన్ 2x + y + z, 2x + y + z ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1. మనకు x ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు 1. సో సబ్స్టిట్యూట్ ఇన్ 1. ఓకేనా, ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 1 ప్లస్ y ఎంత y 0 ప్లస్ z ఎంత -1 ఈజ్ ఈక్వల్స్ టు 1. 2 1s are 2 ప్లస్ 0 ఇది -1 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 1, 1 ఈజ్ ఈక్వల్స్ టు 1, సాటిస్ఫైడ్. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి వాల్యూ ఏముంది, ఈక్వేషన్ x - y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకేనా. ఇప్పుడు x వాల్యూ ఎంత, x వాల్యూ 1 మైనస్ y వాల్యూ 0 ప్లస్ 2 ఇంటూ z వాల్యూ -1 ఈజ్ ఈక్వల్స్ టు -1, 1 -2 ఈజ్ ఈక్వల్ టు -1, -1 ఈజ్ ఈక్వల్స్ టు -1, సాటిస్ఫైడ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చారు ఈక్వేషన్, సో 3x ప్లస్ 2y మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకేనా. మనకి x వాల్యూ ఎంత 1 ప్లస్ y వాల్యూ 0 మైనస్ z వాల్యూ -1 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో 3 1s are 3 ప్లస్ 0 ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4, దట్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్రామర్స్ రూల్ ఈజ్ సాటిస్ఫైడ్. ఈక్వేషన్లో మనకు ఆన్సర్ కరెక్టేనా కాదా అని తెలుసుకోవాలంటే ఈ వాల్యూస్ ఓకేనా బరాబర్ ఈక్వల్ టు వచ్చింది అనుకో, 1 = 1, సో -1 = -1, 4 = 4. సో ఈ ఈక్వేషన్కి మనం వాల్యూస్ x y z వచ్చిన వాల్యూస్ని మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది కరెక్టా కాదా అని మనకు అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.